ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇల్లు, ఇలాంటి ఇండ్లు మీకు ఈ గ్రామంలో దాదాపు ఒక 6 నుంచి 7 ఇండ్లు ఇలాంటి మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయినటువంటి ఇండ్లు కనపడతాయి. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి మనకు ఇల్లు అంటే ఉదయం 3 గంటల సమయంలో ఇంటి పరిసర ప్రాంతంలోనే బాంబు పడ్డది. ఆ ప్లేస్ని కూడా నేను చూపిస్తాను. ఆ ప్లేస్ పడినప్పుడు ఒక పెద్ద గుంతలాగా ఉన్నటువంటి పరిస్థితి. భయ్యా ఆప్లో గాజో అంటే అది పడినది ఈ ఇంటి వెనకాల పడితే ఈ ఇంట్లో ఆ క్షణమున 3 గంటలప్పుడు కుటుంబం అంతా ఉన్నారు. దాదాపు 8 మంది నుంచి 9 మంది దాకా ఆ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ పరిసరాలు ఉదయం పడినటువంటి బాంబు ఇదర్ ఫోకస్ బాంబు పడినటువంటిది స్థలము ఇక్కడ మనకు ఈ మట్టి దిబ్బ ఇక్కడ కనపడుతుంది. ఆ మొత్తం అదంతా గుంత అంటే బాంబు పడినప్పుడు ఆ మట్టినంతటి కూడా తోసుకొని ఒక గుంతలా ఏర్పడినటువంటి స్థలం. ఆ ఎఫెక్టు మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లపై అంతా కూడా దాన్ని వాటి ఏదంటారు శకలాలంతా కూడా మొత్తం అంతా కూడా పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ అయి పడితే వాటికి తోటి ఆ ఎఫెక్ట్ తోటి ఈ అద్దాలు గోడలు ఇండ్లు మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి సతీష్. ఆ క్షణం ఇక్కడ ఉండేటటువంటి అంటే ఈ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విత్ ఇన్ 5 minutesలో ఈ ప్లేస్ని అంటే ఒకటి ఎప్పుడైతే అక్కడ నుంచి మనకి ఏదైతే దాడులు వస్తుందో ఒక చిన్న శబ్దం లాంటిది వస్తేనే అది ఇక్కడికి వచ్చేంత ఒక 5 నిమిషాల లోపనే వాళ్ళు ఈ ఇల్లుని ఖాళీ చేసేసి పక్కలకి పారిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించింది ఎవరైతే ఇక్కడ ఉన్నారో జీ ఇద్దరు